బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదన్న రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వం ముతోడు జవాబిచ్చింది. కేసీఆర్ కృషి ఫలితంగా అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక గణాంక సర్వే నివేదిక స్పష్టం చేసింది. గులాబీ పార్టీ 10 ఏళ్ల సేవ అద్భుతమని కితాబినిచ్చింది. ఆర్థిక సర్వే నివేదిక రేవంత్ సర్కారుకు చెంపపెట్టు లాంటిదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ బీజేపీ నేతల అడ్డగోలు విమర్శలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం లెక్కలతో సహా ముఖం పగిలేలా సమాధానమిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదన్న వాళ్ల ఆరోపణలు అవాస్తవం, దుష్ప్రచారమేనని తేటతెల్లం చేసింది. శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2024-25 ఆర్థిక గణాంక సర్వే నివేదిక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధించిన ప్రగతిని కళ్లకు కట్టింది. తెలంగాణలో భూముల విలువ పెంచడంలో, ఐటీ, సేవా రంగాన్ని విస్తరించడంలో కేసీఆర్ ప్రభుత్వ కృషి ఏమిటో సుస్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలకు గులాబీ పార్టీ చేసిన 10 ఏళ్ల సేవను కొనియాడింది. ఐటీ, రియల్ ఎస్టేట్ రంగంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన విప్లవాత్మకమైన కార్యక్రమాల కారణంగా సేవల రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జత చేరిన అదనపు విలువలో సేవా రంగం వాటా 60% పైగా నమోదైంది. జీఎస్వీఏ సర్వీసు రంగంలో దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఆర్థిక సర్వే 2024-25 నివేదిక వెల్లడించింది. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఐటీ సేవల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి, సేవా రంగం విస్తరించడానికి దోహదపడిందని నివేదిక అభిప్రాయపడింది. హైదరాబాద్లో ఆఫీసు, నివాస స్థలాలకు మంచి గిరాకీ ఏర్పడినట్లు వివరించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాలు తిరిగి తీసుకొచ్చిన పెట్టుబడుల ఫలితమే ఈ ఘనత అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. విస్తారంగా సాగు జలాలు అందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పంటలకు అనువైన భూమిలో 86% విస్తీర్ణానికి నీళ్లు అందుతున్నట్లు ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. 2016-2021 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న సాగు యోగ్యమైన భూములకు సాగునీరు అందే విస్తీర్ణం 49.3% నుంచి 55% పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. అత్యధికంగా సాగునీరు అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో పంజాబ్ 98%తో మొదటి స్థానం, హర్యానా 94%తో 2వ స్థానం, ఆ తర్వాత తెలంగాణ 86%తో 3వ స్థానంలో నిలిచిందని నివేదించింది. ఇది 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటైన వీహబ్ పై ఆర్థిక సర్వే ప్రత్యేక ప్రశంసలు కురిపించింది. ప్రత్యేకంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు చేపట్టిన తొలి ప్రయత్నంగా అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళు స్టార్టప్లు ప్రారంభించేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక, పాలసీపరమైన సహకారాన్ని అద్భుతంగా అందించినట్లుగా సర్వే కొనియాడింది. ఇందుకు 177 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. వీహబ్ తో 6,376 అంకుర సంస్థలు, ఎస్ఎంఈలను ఏర్పాటు చేయగలిగిందని అభినందించింది. 87 స్టార్టప్ ప్రోగ్రామ్స్ ను ప్రారంభించి 7,828 మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చిందని వెల్లడించింది. ఇక్కడ ఊపిరి పోసుకున్న స్టార్టప్లో 75% 2 ఏళ్ల నుంచి విజయవంతంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని సర్వే స్పష్టం చేసింది. ప్రీ ఇంక్యుబేషన్ కింద అప్సర్జ్, గ్రేటర్ 50 వి స్పార్క్ కార్యక్రమాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థికపరమైన అంశాలపై శిక్షణ ఇచ్చి సహకరించింది. ఇంక్యుబేషన్ తర్వాత ఇంక్యుబేషన్ కోహోర్ట్ 3, ఎఫ్ఎల్వే ఇంక్యుబేషన్, వెంచర్,
ప్రోగ్రాంల ద్వారా అండగా నిలిచింది. ఈ పాలసీ ద్వారా స్టార్టప్ నుంచి స్కేల్ అప్, గ్లోబల్ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలను పెంపొందించిందని ఎకనామిక్ సర్వే కితాబునిచ్చింది. మొత్తంగా విహబ్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని ఆర్థిక సర్వే కొనియాడింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మోడల్ విజయానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే సాక్ష్యమని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పాలనలో ఆర్థిక స్వావలంబన, వ్యవసాయ ప్రగతి, మహిళా శక్తీకరణ, నీటిపారుదల వంటి అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిన విషయం ఈ సర్వేతో స్పష్టమైందన్నారు. పాలన చేతకాక దుష్ప్రచారం చేస్తున్న రేవంత్ సర్కార్కు ఈ నివేదిక చెంపపెట్టు లాంటిదని కేటీఆర్ చెప్పారు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య పోల్చినప్పుడు సొంత పన్ను ఆదాయ వసూళ్లలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 88% వసూళ్లు నమోదు చేసింది. ఇది దేశంలోనే అత్యధికం. తర్వాత కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు నిలిచాయి. వ్యాట్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ డ్యూటీలు, భూమి పన్ను, వాణిజ్య పన్నులు, అమ్మకాల పన్ను తదితర ఆదాయ వనరులను SOTR గా పిలుస్తారు. కరోనా విపత్తు సమయంలోనూ అన్ని రాష్ట్రాలు మైనస్ వృద్ధి రేటు సాధిస్తే తెలంగాణ మాత్రమే ధనాత్మక వృద్ధి రేటు నమోదు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పునాదులే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక పునాదులు బలంగా ఉన్నందుకే ఈ ఏడాది సైతం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.